మంచితనం ముసుగులో అందరినీ మోసం చేస్తున్నావు నువ్వు. నీ వల్ల నేను చాలా బాధపడ్డాను అంటూ నిఖిల్‌పై స్పందించిన కావ్య. ఈ విషయం వల్ల నిఖిల్‌కి మరొకసారి మైనస్ అవుతుందని చెప్పుకోవచ్చు. మొన్న వాళ్ళ మదర్ కూడా హౌస్‌లోకొచ్చి యష్మికి దూరంగా ఉండు అని చెప్పడంతో ఇక ఈరోజు సోనియా కూడా హౌస్‌లోకొచ్చి యష్మితో నడిపిస్తున్నది ఏంటి అని చెప్పడం వల్ల ఇక నిఖిల్‌కి 2 మైనస్ అవుతున్నాయని చెప్పవచ్చు. మరి నిఖిల్ విషయంపై కావ్య తీసుకున్న డిసిషన్ అయితే కరెక్ట్ అనుకుంటున్నారా? రాంగ్ అనుకుంటున్నారా? మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక నిఖిల్ మాత్రం నేను కన్నడ అబ్బాయిని కాదు, తెలుగు అబ్బాయిని ప్రూవ్ చేసుకుంటానని చెప్తూనే ఇంకా నిఖిల్ అలాగే కావ్య విషయం వల్ల నిఖిల్ అయితే నెగిటివ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక కావ్య మాత్రం నిఖిల్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా నువ్వు మంచితనం ముసుగులో అందరినీ నమ్మిస్తున్నావు, నీ నటన ద్వారా అందరినీ మోసం చేస్తున్నావు, నీ వల్ల నేను ఎప్పుడు బాధపడుతూనే ఉంటాను, మరొకసారి నువ్వు ప్రేక్షకుల్ని మోసం చేస్తున్నావు, నన్ను కూడా మోసం చేస్తున్నావు, నీ వల్ల వాళ్ళు నువ్వు తప్పు చేస్తున్నావు అని కూడా చెప్పలేకపోతున్నారు అంటూ నిఖిల్పై ఘాటుగా స్పందిస్తుంది కావ్య. ఈ విషయంపై నెటిజన్స్ అంతా ఏంటి కావ్య ఎందుకు ఇలా స్పందిస్తుంది అంటూ షాక్ అవుతున్నారు. మరి నిఖిల్ కావ్య ఫ్యాన్స్ మాత్రం వాళ్ళిద్దరూ కలవాలన్నట్టు అక్క ఏంటక్క ఇదంతా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.